యెమెన్లో తన వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో భారతీయురాలైన నర్సు నిమిషప్రియకి ఉరిశిక్ష పడ్డ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ ఉరిశిక్ష మరికొన్ని రోజుల్లోనే అమలు కాబోతోంది. జూలై 16వ తారీఖున ఆమెను ఉరి తీయబోతోంది ఆ దేశం. అసలేం జరిగింది అంటే 2008లో నిమిషప్రియ తన నర్స్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని యెమెన్కి వెళ్ళింది ఉద్యోగం కోసం. అక్కడ ఉద్యోగం సంపాదించింది కూడా. 2011లో థామస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని సొంతంగా ఒక క్లినిక్ ఏర్పాటు చేసుకోవాలి అనుకుంది. అయితే అక్కడ నిబంధనల ప్రకారం ఎవరైనా ఇతర దేశస్తులు అక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే లోకల్ పర్సన్ పార్ట్నర్గా ఉండాలి. సో స్థానికుడైన మెహదీని తన బిజినెస్ పార్ట్నర్ని చేసుకుని ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది. కొన్నేళ్లంతా బాగానే నడిచింది. అయితే కొంతకాలం తరువాత ఆమె భర్త, కూతురు ఇండియాకి తిరిగి వచ్చేశారు. కానీ నిమిషప్రియ మాత్రం అక్కడే ఉండి బిజినెస్ని చూసుకుంటోంది. ఈ క్రమంలో వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత ఈ మెహదీ అసలు రూపమేంటో బయటపడింది. ఆమెని వేధించడం మొదలుపెట్టాడు. ఆమె పాస్పోర్ట్ లాగేసుకున్నాడు. నిమిషప్రియ తన భార్య అని ప్రకటించుకున్నాడు మెహదీ. ఇదంతా భరించలేని నిమిషప్రియ పోలీసులకి కంప్లైంట్ చేసింది. ఎంతో ఫైట్ చేసింది. కానీ అక్కడ పోలీసుల నుంచి ఆమెకి ఎలాంటి సహకారము అందలేదు. దీంతో ఎలాగైనా సరే తన పాస్పోర్ట్ని తీసుకుని అక్కడి నుంచి ఇండియాకి వెళ్ళిపోవాలి అనుకుని మత్తుమంది ఇచ్చింది మెహదీకి నిమిషప్రియ. అయితే ఆ మత్తుమందు డోస్ ఎక్కువైపోయి అతడు చనిపోయాడు. ఆమెకేం చేయాలో అర్థం కాలేదు. చంపేయాలి అన్నది తన ఇంటెన్షన్ కాదు. తనకి మత్తుమంది ఇచ్చి తన పాస్పోర్ట్ని తీసుకుని రాత్రికి రాత్రి అక్కడి నుంచి పారిపోవాలి అనుకున్నదే తన ప్లాన్. అనుకోకుండా అతడు మరణించడంతో ఒక్కసారిగా షాక్ అయిన నిమిషప్రియ ఆ డెడ్ బాడీని తీసుకుని వెళ్ళి వాటర్ ట్యాంక్లో పడేసి తన పాస్పోర్ట్ని తీసుకుని అక్కడి నుంచి సౌదీకి పారిపోతూ ఉన్న క్రమంలో ఆమెని పోలీసులు పట్టేసుకున్నారు. దాంతో ఎన్నో వాదోపవాదనల తరువాత ఉరిశిక్ష పడింది. ఇప్పుడు జూలై 16న ఆమెను ఉరి తీయబోతున్నారు. ఒక పక్క మన భారత విదేశాంగ శాఖ చర్చలు జరుపుతూనే ఉంది అక్కడి ప్రభుత్వంతో. ఈ నేపథ్యంలోనే ఉరిశిక్షని డిక్లేర్ చేసేశారు, డేట్ ప్రకటించేశారు. ఇప్పుడు ఆమె కుటుంబ సభ్యులకి ఏమీ పాలుపోని పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాని ఒక విషాదంలో మునిగిపోయారు వారంతా. మరి చివరి నిమిషంలో ఏదైనా మార్పు జరగొచ్చేమో మనం వేచి చూడాలి.